ఇప్పుడు నా కూతురు ఉండాది, అది నీకు మళ్ళీ బాగా చదువుకుండాది. ఈ మధ్య ఏదో గవర్నమెంట్ పరీక్ష కూడా రాసి ఉండాది. అమ్మా మీనాక్షి, మాస్టర్ గారు వచ్చారు, కాస్త మంచినీళ్లు తీసుకురా అమ్మా. నమస్కారం మాస్టారు. నేను చెప్పానని నా కూతురు చదువుకోలేదు మాస్టర్. చదువుకోవాలన్న పట్టుదల, మంచి స్థాయికి వెళ్ళాలన్న లక్ష్యం దాని మనసులో ఉండబట్టే కష్టపడి చదువుకుంటుంది. ఆ పట్టుదలే ఇళ్లలో కూడా ఉంటే బాగుండేది. అయినా మీరు చెబుతుండారు కాబట్టి మరోసారి ఊళ్ళో దండోర ఎత్తాను. థ్యాంక్స్ అండి. అలాగే నేను ఉండటానికి ఇక్కడ ఇల్లు ఒకటి చూపించండి. మీరా ఈ ఊళ్ళో ఉండగలరా? నాకు ఇలాంటి ప్లేసుల్లో ఉండటం చాలా ఇష్టం అండి. అట్టాగే రే సూర్యుడు. అయ్యా, కొత్త మాస్టర్ గారికి ఖాళీగా ఉన్న మన ఇంట్లో ఉండేటట్టు ఏర్పాటు చేయి. అట్టాగేనయ్యా. థ్యాంక్స్ అండి. వస్తానండి. మాస్టర్ గారు, బ్యాగ్ మళ్ళీ చోటుకెళ్తారండి? సారీ సారీ. పదండి. గంటకి 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో వెలుగా స్థాయిని సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని మరో 24 గంటలు మన వాళ్ళందరినీ చెప్పలు బోట్లు కట్టేసుకోమని చెప్పు. ఒడ్డు పక్కకు కూడా వెళ్ళొద్దని చెప్పు. అలాగే చెప్తాను. మరో 24 గంటల్లో తీరాన్ని అయ్యా, మీరే ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నా బోటు కూడా కొట్టుకొని పోయిందయ్యా. అయ్యా, నా బోటు కూడా కొట్టుకుపోయిందయ్యా. మా ఇంట్లో నిన్ననగా ఏటకపోయి ఇంకా రాలేదయ్యా. సొంత తమ్ముడిని చంపేసిన కసాయోడి కదయ్యా.